శ్రీమాత్రే నమః. ఈరోజు 119, 120, 121 శ్లోకాలు చెప్పుకుందాం. ముందుగా 119వ శ్లోకం. కటాక్ష కింకరీభూత కమలా కోటి సేవిత శిరస్థిత చంద్రనిభా పాలస్తేంద్ర ధనుప్రభ. కటాక్ష కింకరీభూత కమలా కోటి సేవిత అంటే అనంత లక్ష్ములచే సేవింపబడుతూ దయ వీక్షణములు కలిగినటువంటి మహాశక్తి అని. శిరస్థిత అంటే శిరస్సున బ్రహ్మరంధ్రం దగ్గర గురు రూపంతో ఉంటుందట. చంద్రనిభ అంటే చంద్రుని కాంతితో సమానమైనటువంటి కాంతిని కలిగి ఉన్నది. పాలస్థ అంటే నుదుటి భాగమునందు ఉండునది. ఇంద్రధనుప్రభ అంటే ఇంద్రధనస్సులోని అన్ని రంగుల కాంతులతో సమానమగు కాంతులతో వెలుగొందునది. తర్వాత శ్లోకం 120వ శ్లోకం. హృదయస్థ రవిప్రఖ్యా త్రికోణాంతర దీపిక దాక్షాయణి దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని. హృదయస్థ హృదయమునందు ఉండునది. రవిప్రఖ్య సూర్యుని కాంతితో సమానమైనటువంటి కాంతి కలిగినది. త్రికోణాంతర దీపిక అంటే 3 బిందువులతో ఏర్పడు త్రిభుజము యొక్క మధ్యన వెలుగొందుతూ ఉంటుందట. దాక్షాయణి దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె. దైత్యహంత్రి బండాసురాది రాక్షసులను సంహరించినది. దక్ష యజ్ఞ వినాశిని దక్షుని యొక్క యజ్ఞమును నాశనం చేసినటువంటిది. తర్వాత 121వ శ్లోకం. ధరాందోళిత దీర్ఘాక్షి ధరహాసోజ్వలన్ముఖి గురుమూర్తిర్గుణనిధిర్గోమాత గుహజన్మభూ. ధరాందోళిత దీర్ఘాక్షి అంటే చెవుల వరకు వ్యాపించినటువంటి కన్నులు కలిగినది. ధరహాసోజ్వలన్ముఖి అంటే చిరునవ్వు చేత ప్రకాశించు ముఖము కలిగినది. గురుమూర్తి గురువు యొక్క రూపముగా ఉన్నది. గుణనిధి గుణములకు నిధి వంటిది. గోమాత గోవులకు తల్లి వంటిది. గుహ జన్మ భూహు అంటే కుమారస్వామికి తల్లి అయినది అని అర్థం. తర్వాత 3 శ్లోకాలు తర్వాత వీడియోలో చెప్పుకుందాం. స్వస్తి.